ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ ఎక్కువ సమయం లేదు తల్లి, 24 గంటలు మాత్రమే ఉంది. ఎందుకోసమే తెలుసా? గుండె గుప్పెట్లో పెట్టుకుని గుండె నిబ్బరం చేసుకుని ఈ రోజు సందేశాన్ని అయితే వినాల్సి ఉంటుంది. ఎందుకో తెలుసా బిడ్డ? భయంకరమైన మోసగాడు నీ జీవితంలోకి ప్రవేశించాడు. డ్రామాలు ఆడుతున్నాడు, అస్సలు నమ్మొద్దు. నీతో తన చెడ్డ ఆటలన్నీ కూడా ఆడుతున్నాడు. జాగ్రత్త. నవ్వుతాడు, నటిస్తాడు, నమ్మించి మోసం చేస్తాడు, నట్టేట్లో ముంచేసి సర్వనాశనం చేసేసి వెళ్ళిపోతాడు. నీ భవిష్యత్తును, నీ జీవితాన్ని, నీ అవకాశాలని, నీ ఎదుగుదలని, నీ ఉన్నతిని, నీ ప్రశాంతతని, నీ బంధాలని, అన్నింటినీ కూడా నాశనం చేసేసి వెళ్ళిపోయేదాకా కూడా వదిలిపెట్టడు. అలాంటి ఒక దుష్టుడు, దుర్మార్గుడు అయినటువంటి ఆ వ్యక్తి పేరు ఇక్కడ ఈ బుక్కులో రాసి, ఈ పుస్తకంలో రాసి తీసుకొచ్చాను. ఒక్కసారి తెరిచి చూసి అతనెవరో కనిపెట్టి గూబ పగలగొట్టి నీ జీవితం నుంచి దూరంగా తరిమే బిడ్డ. ఈరోజు సాయి నీకు ఆ ఒక్క అవకాశాన్ని కూడా ఇస్తున్నాడు. ఇన్నాళ్ళు కూడా శాంతిగా ఉండు బిడ్డ. నిన్ను ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా కూడా ఓర్పు, శాంతి, సహనం వహించు. నీ సాయి చూసుకుంటాడు అని సమాధానం చెప్పిన ఈ సాయే ఈరోజు తన గూబ పగలగొట్టి నీ జీవితం నుంచి దూరంగా తరిమే అంటున్నాడంటే అతను ఎంత దుర్మార్గుడో ఒక్కసారి ఆలోచించు. అతని వల్ల నీ జీవితం ఎంత నష్టపోబోతోందో నువ్వే ఆలోచించు. ఎంత చిక్కుల్లో చిక్కుకుపోతుందో నువ్వే ఆలోచించు. కాబట్టి ఈరోజు నీ తండ్రి చెప్తున్న ప్రతి మాట కూడా జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే చేయబిడ్డ. ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం వద్దు, అజాగ్రత్త వద్దు. 24 గంటలు మాత్రమే ఉంది. ఆ లోపు ఇదంతా కూడా జరిగిపోవాలి. ఆ తర్వాత నీ ఇష్టం. ఆ తర్వాత నువ్వు నిర్లక్ష్యం చేస్తే, పెడచెవిన పెడితే నీ సాయి కూడా నీ సాయానికి రాడు. ఇక మౌనంగా దూరంగా ఉండి చూస్తానంటే నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క ఘట్టాన్ని కూడా, అది ఎంతటిదైనా అవ్వనివ్వు, మంచిది కానీ చెడు కానీ, నేను జోక్యం చేసుకోను. ఎందుకంటే నా మాట నువ్వు నిర్లక్ష్యం పెట్టినప్పుడు నీ జీవితంలో నేనెందుకు జోక్యం చేసుకోవాలి బిడ్డ? జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. బాబా గారి మాటల వెనుక చాలా చాలా అర్థం ఉంది, చాలా చాలా పరమార్థం ఉంది, నిగూఢార్థం దాగి ఉంది. మరి బాబా గారి మాటల వెనుకున్న అర్థాన్ని మనం పట్టుకోవాలి, వినాలి అంటే గనక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే విషయం ఏంటని అర్థం అవుతుంది. బాబా గారు గుట్టంతా అక్కడ దాచి ఉంచారు. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందివ్వండి. ఇక అందరూ కూడా ఒక్కసారి ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ మీరు గనక కామెంట్ బాక్స్ లో టైప్ చేసి చూసారు అంటే బాబా గారి అనుగ్రహం, ఆశీస్సులు మీకు ఇంకా త్వరగా దక్కుతాయి. ఇక మనకు తెలిసినటువంటి గురూజీ అండి. ఎందుకు ఇంతలా చెప్తాను అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే ఒక వ్యక్తి తన ల్యాండ్ సేల్ చేయాలి అంటే పిల్లకు పెళ్లి పెట్టుకున్నాడు కాబట్టి అది సేల్ అవ్వట్లేదు. ముహూర్తం దగ్గరికి వచ్చేస్తుంది, దిక్కు తోచట్లేదు, ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో ఉన్నాడు. ఎందరో వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ల్యాండ్ అనేది కొనటం లేదు, సేల్ అవ్వటం లేదు. ఏం చేయాలో దిక్కు తోచిన స్థితిలో ఉన్నప్పుడు మన ఛానల్లో ఈ గురువు గారి గురించి చూసి ఒక్కసారి ఈ గురువు గారితో మాట్లాడారు. గురువు గారు ఏం పూజలు చేశారో, పరిహారాలు చేశారో తెలియదమ్మా నాకైతే, కానీ నా ల్యాండ్ మాత్రం 4వ రోజు కల్లా కూడా వచ్చి చూసిన వాళ్ళు మాకు ఉన్నిని అడ్వాన్స్ కూడా ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత ఫుల్ అమౌంట్ తెచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇక ఏ ఇబ్బంది లేకుండా మా బిడ్డ పెళ్లి అయితే మేము ఘనంగా, మేము ఆశించినట్టు, వాళ్ళు కోరుకున్నట్టు ఖచ్చితంగా చేస్తామమ్మా. ఇదంతా కూడా గురువు గారి వల్లనే. నిజానికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. బాబా గారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి గురువు గారికి మాకు కనబడేలా చేశారు అంటూ ఆయన తన హ్యాపీనెస్ ని ఎంత హ్యాపీగా షేర్ చేశారంటే, మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 966987 ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటకు తెలియకుండా మీ మొండి సమస్యలను అయితే మీరు పరిష్కరించుకోవచ్చు.
ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడంటే మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాంటాక్ట్ అయి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఈ రోజుటి సందేశం మాత్రం ఒంటరిగా అత్యంత ప్రశాంతంగా మనసు కేంద్రీకరించి ఉన్నప్పుడు మాత్రమే నా మాటలను విను తల్లి. ఎందుకంటే ఈరోజు నేను నీ ముందు ఒక అటువంటి అత్యంత రహస్యమైన లోతైన సత్యాన్ని బయట పెట్టబోతున్నా. దాన్ని నువ్వు అసలు ఊహించలేవు. నువ్వు వింటే సంపూర్ణ ఆశ్చర్యంలో, దిగ్భ్రాంతిలో పడిపోతావు. అవును బిడ్డ, ఈ సమాచారం కేవలం నీ కోసం మాత్రమే తీసుకువచ్చాను, నీకు మాత్రమే చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతమంది సాయి భక్తులు ఉన్నారు, దీన్ని నువ్వు వింటున్నావు, చూస్తున్నావు అంటే నీ సాయి ఆశీస్సులు నీ మీద ఉన్నాయి. సాయి నీ కోసం మాత్రమే తీసుకువచ్చాడు. కాబట్టి నీపై శత్రుత్వం, కోపం, పగ పెంచుకొని తెలివి కోల్పోయిన పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్న ఒక చాలా ప్రమాదకరమైనటువంటి దుష్ట మనసున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఇప్పుడు కూడా నీ అత్యంత ఆత్మీయుల్లో, నీ దగ్గర బంధువుల్లో ఒకరిలా చాలా నమ్మకంగా నటిస్తూ చలామణి అవుతున్నాడు. కానీ అతను రహస్యంగా చెడ్డ ఆలోచనలతో లోపల లోపల నీకు వ్యతిరేకంగా దారుణమైన కుట్రలు, పన్నాగాలు పన్నుతున్నాడు. అతను ఎందుకు అలా చేస్తున్నాడు, దేనికోసం అలా చేస్తున్నాడు, అసలు అంత పగ ఏంటి, అంత కసి నీ మీద ఏంటి, ఆ వ్యక్తికి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే జరగబోయేది నీ కళ్ళారా నువ్వే చూస్తావు. అతని మనసులో మోసం అనగా వంచన, కపటం, దొంగ బుద్ధి, ద్రోహం, వెన్నుపోటు వంటి దుర్గుణాలన్నీ నిండి ఉన్నాయి బిడ్డ. నీతో భయంకరమైన, అత్యంత తీవ్రమైన శత్రుత్వం చేస్తున్నాడు. కానీ దారుణమైన, భయంకరమైన వాస్తవం నీకు అసలు తెలియలేదు, నువ్వు గుర్తించలేదు. నువ్వు ఈ నిజానికి పూర్తిగా దూరంగా ఏమీ తెలియని అజ్ఞానంలో ఉన్నావు. ఎందుకని అంటే ఈ రహస్యం మరియు ఈ దైవిక న్యాయం అయితే ఇప్పుడు నీకు ఒక సమతుల్యత, ఒక నిజాయితీకి ప్రతీకగా ఉండబోతూ ఉంది. ఇది నీ సాయి దర్బారులో జరుగుతున్న తీర్పు. ఇది ఇక్కడ ఎప్పుడూ కూడా నీతి, నిజాయితీకి మాత్రమే పెద్దపీట వేయబడుతుంది. అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన దైవ యోగంలో ఉంది. ఆ కారణంగా నువ్వు పూర్తిగా తెలియకుండా ఉన్న ఒక గొప్ప, అతి రహస్యమైన విషయాన్ని ఈ సాయి శక్తి బయటకు తీస్తోంది. ఈ దైవ సంయోగం కేవలం 24 గంటలు మాత్రమే ఉంటుంది తల్లి. దయచేసి ఈలోపు ఈ ప్రత్యేక సందేశాన్ని నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకు, తేలికగా తీసుకోకు. ఎందుకంటే ఇది నీ జీవితానికి ఒక గొప్ప వరం, దైవ రక్షణ లాంటిది. ఇది నీకు తప్పకుండా ఒక శక్తివంతమైన హెచ్చరికను ఇస్తుంది. నీకు ఇంకా ఎక్కువ సమయం అయితే లేదని గుర్తించుకో బిడ్డ. ఆధ్యాత్మికంగా, లౌకికంగా చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. నీ కష్టాలకు అసలు కారణం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఆ వ్యక్తి యొక్క దారుణమైన నమ్మకాన్ని ఉల్లంఘించిన చర్యలను నువ్వు నీ కళ్ళతో చూస్తే నీ కళ్ళల్లో కూడా బాధతో, ఆవేదతో నిండిన వేడి కన్నీళ్లు ఉప్పెనలా పొంగుతాయి బిడ్డ. ఎందుకంటే నువ్వు ఎవరినైతే చాలా ఎక్కువగా గుడ్డిగా నమ్మావో, ఎవరినైతే నువ్వు దేవుడితో సమానంగా భావించి వారికి చాలా గొప్ప గౌరవాన్ని, ఉన్నత స్థానాన్ని ఇచ్చావో, వారి నీ జీవితంలో జరుగుతున్న ప్రతి సమస్యకి, ప్రతి తీవ్రమైన కష్టానికి కారణమైన ఒకే ఒక శత్రువు అని నీకు ఇప్పటిదాకా కూడా తెలియదు. నువ్వు కనిపెట్టలేకపోతున్నావు. అతను నీకు తీరని, పూడ్చలేని ఆర్థిక నష్టాన్ని, వ్యక్తిగత నష్టాన్ని కూడా చాలా చేశాడు. నీ అభివృద్ధిని, నీ అద్భుతమైన పురోగతిని అనేక మంచి మార్గాల్లో బలవంతంగా దోచుకున్నాడు. వాటిని బలవంతంగా అడ్డుకుని నిలిపివేశాడు కూడా. అంటే ఏదో ఒక విధంగా చెప్పాలి అంటే అతను లోపల నీ పట్ల మోసం, చెడ్డ ఆలోచనలు పెంచుకుంటూ నీతో కొత్త నాటకాలు, డ్రామాలు ఆడేవాడు. అందులో అతను చాలా విజయవంతంగా ఒక చెడ్డ ఆటను కూడా ఆడాడు. కానీ ఇప్పుడు అతని స్వేచ్ఛ, పోకడలు, దారుణమైన చెడ్డ పనులు ఇక్కడితో పూర్తిగా ఆగిపోతాయి, అంతమైపోతాయి. అతడు నీ జీవితానికి ఎంత హాని, అపకారం చేశాడో దానికి అతను ఒక్కొక్కటిగా తగిన శిక్షను అనుభవించవలసిన సమయం అయితే వచ్చింది. ఎందుకంటే ఈ రోజు అతను నీ సాయి యొక్క దైవశక్తి వలలో చిక్కుకున్నాడు. అతను శక్తివంతమైన, పట్టులో పవిత్రమైన, దివ్యమైన కవచంలో చిక్కుకుపోయాడు. అంటే ఈ రోజు అతని పతనం ఖాయం. అతని దుష్టమైన శ్వాస గొంతులోనే అకస్మాత్తుగా ఆగిపోతుంది.
అంతేకాదు నీకు పూర్తిగా సకాలంలో న్యాయం జరుగుతుంది. నువ్వు ఎంత సుఖమైన పనిని వదిలివేయవలసి వచ్చినా రెండో ఆలోచన లేకుండా నిస్సంకోచంగా వదిలేయి బిడ్డ. ఎందుకంటే ఇటువంటి దైవ శుభవార్త నీ జీవితంలో చాలా అద్భుతమైన సరైన సమయంలోనే సాయి పంపిస్తాడు. ఇది నీకు నీ మనసుకు చాలా గొప్ప లోతైన ఒక సత్యాన్ని కూడా చూపిస్తుంది. మరి నీ జీవితాన్ని దివ్యమైన వెలుగుతో మహోన్నతమైన శక్తితో నింపుతుంది. అందుకే నా ప్రతి మాటను కూడా చుట్టూ ఎవరూ లేని చోట మాత్రమే కూర్చుని విను బిడ్డ. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడటానికి ప్రయత్నించు. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ ప్రపంచంలో శత్రువుల ఏ రూపంలోనైనా ఎవరైనా కావచ్చు ఉంటారు. అందుకే ఈరోజు నీ అతి ముఖ్యమైన చాలా కాలంగా ఆగిపోయిన పని కూడా నెరవేరుతుంది. చూడు తల్లి, నేను నీతో ఒక కఠినమైన సత్యాన్ని కూడా చెప్పబోతున్నాను. దాన్ని నువ్వు అత్యంత శ్రద్ధగా ఏకాగ్రతతో వినాల్సిందే. ఎందుకంటే ఇది నీ జీవితపు అద్భుతమైన గమనాన్ని మార్చే ఒక విషయం. అద్భుతమైన నీ జీవితాన్ని మార్చడానికి గల సంబంధించినటువంటి ఒక విషయం. నువ్వు చాలాసార్లు నీ మనసులో అనుకుని ఉంటావు, ఏమని? నేను ఏ గొప్ప ప్రణాళిక చేసినా, నేను ముందుకు వెళ్ళాలని అనుకున్నా, నా కష్టం శ్రమ అత్యంత నిజాయితీగా పవిత్రంగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు బాబా విజయం సాధించలేకపోతున్నాను? ఎందుకు ఇక్కడే ఆగిపోతున్నాను? ఎందుకు ఉన్న చోటనే ఉండిపోతున్నాను? ఎందుకు రవ్వంత కూడా ముందుకు కదలటం లేదు? నా మార్గంలో ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి తండ్రి? నా ప్రణాళికను ఎవరో రహస్యంగా విని నాకంటే ముందుగా చెడుగా వాడుకొని నాశనం చేస్తున్నారు నన్ను. ఎంత కష్టాల్లోకి, దారుణమైన దుస్థితుల్లోకి ఎవరు నెట్టేస్తున్నారు? నేను శాంతిగా సుఖంగా జీవించలేకపోతున్నాను. ఇటువంటి క్లిష్టమైన గందరగోళ పరిస్థితి ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొన్న రోజు నీ సాయితో ఇలా మొరపెట్టుకున్నావు, ఎందుకు తండ్రి నా జీవితం ఎలా ఆగిపోతోంది అని కదా. చాలా సార్లు డబ్బు, ఆర్థిక పరిస్థితి విషయాల్లో కూడా పరిస్థితి దారుణంగా అదుపు తప్పి మారి ఉంది బిడ్డ. చాలా సార్లు నువ్వు ఎంతో కష్టపడి పూర్తి చేసిన పని కూడా అకస్మాత్తుగా ఊహించిన విధంగా చెడిపోయి ఆగిపోయి ఉంది. ఈ ప్రతికూల అశుభ మార్పులన్నీ నిన్ను అత్యంత కలవరపెట్టి నిస్సత్తువ నిండిన నిరాశలో ముంచివేశాయి కదా. ఎందుకంటే నువ్వు పూర్తిగా నిజాయితీగా, ధర్మబద్ధంగా, స్వచ్ఛమైన పవిత్రమైన మనసుతో పనిచేశావు. ఈ సత్యం నాకు పూర్తిగా తెలుసు తల్లి. అయితే నీ శ్రమ సఫలం కావటానికి గల అసలు కారణం అత్యంత గోప్యమైన కారణం ఈ రోజు వరకు నీకు తెలియదు. దాని కారణంగానే నువ్వు విశ్రమించకుండా కూడా రాత్రింబవళ్ళు కూడా కష్టపడటానికి ప్రయత్నించేదానివి. మళ్ళీ ఒక కొత్త సాధారణమైన ప్రయత్నంలో నిమగ్నమయ్యేదానివి. అంతేకాదు, ఒకరోజు నా కోసం కూడా మంచి సమయం తప్పకుండా వస్తుంది. నా తండ్రి ఆ సమయాన్ని తీసుకువస్తాడు. నేను కూడా శ్రేయస్సు, అదృష్టాన్ని చూడవలసి ఉంటుంది. ఎందుకంటే నేను నిరంతరం కఠోర ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి, నా సాయి అనుగ్రహం నా మీద ఉంది కాబట్టి నా పడవను తప్పకుండా విజయం తీరువైపు నడిపిస్తాడు నా సాయి అని నువ్వు అచంచలమైన విశ్వాసంతో, పట్టుదలతో ఆలోచించేదానివి. కానీ ఈ రోజుకి ముందు నీతో అటువంటి దారుణమైన మార్పు ఇంతవరకు జరగలేదు. మరి నీకు కొన్నిసార్లు కూడా సాయిపై కూడా కోపం వచ్చింది కదా. సాయి నా మొర ఎందుకు వినటం లేదు అని, అందుకే కోపం వచ్చేది కదా. కానీ విచిత్రమైన ప్రతికూల సంఘటనలన్నింటికీ కారణం నీకు తెలియని వేరే ఒక దుష్టశక్తి ఉంటుంది తల్లి. రాబోయే 24 గంటల్లో నీ జీవితం నిజంగా దివ్యమైన ప్రకాశంతో నిండిపోతుంది. మరి నీకు ప్రతి భయంకరమైన విపత్తు నుండి కూడా విముక్తి, అద్భుతమైన ఉపశమనం లభించబోతోంది. ఇప్పుడు నువ్వు నీ అంతర్దృష్టి కళ్ళు, వివేక కళ్ళు తెరిచి చూడు. ఎందుకంటే సాయి ఎప్పుడూ కూడా తప్పు చెయ్యడు. మానవ రూపంలో ఉన్న ద్రోహి చేశాడు. మరియు ఆ ద్రోహి అయిన మనిషి ఇప్పుడు నీ ముందు మోకరిల్లి తల వంచి పడిపోవాల్సిందే. అతని కన్నీరు పెట్టుకుని ఏడవవలసి ఉంటుంది. నీ ముందు చేతులు జోడించి క్షమాపణ అడగవలసి ఉంటుంది. ఎందుకంటే సాయి ఇప్పుడు అతనిపై అంత శక్తివంతమైన, అత్యంత తీవ్రమైన అణిచివేత అనగా దైవ శిక్ష వేస్తాడు. అతని ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది. అతని దుష్ట కార్యాల పరంపర గొంతులో అకస్మాత్తుగా ఆగిపోతుంది. నువ్వు సరిగ్గానే విన్నావు బిడ్డ. నీ సాయి సరిగ్గానే చెప్తున్నాడు. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇది సాయి లిఖితం, దైవిక లిఖితం, శాశ్వత నియమం ఇది. ఎవరు కూడా ఇతరులని నాశనం చెయ్యాలని, పతనం చెయ్యాలని కోరుకుంటారో వారు ఏదో ఒక రోజు స్వయంగా అంతకు మించిన నాశనానికి, పతనానికి గురి కావాల్సిందే. ఎందుకంటే ఇది సత్యం, నిత్య సత్యం. ఇది సాయి దర్బారులో కొంచెం ఆలస్యం కావచ్చేమో, కానీ అన్యాయం అయితే జరగదు బిడ్డ. ఆయన ఒకరోజు నిన్ను భయంకరమైన ఆపద నుండి దూరం చేశాడు.
కొంచెం ఆలస్యం అవుతుంది, అంతేకాని ఇప్పుడు నీ అద్భుతమైన శుభ సమయం మొదలయ్యింది. ఈ సమయంలో తీవ్రమైన అసాధారణమైన నష్టం కూడా నీకు కలిగించవచ్చు కొందరు వ్యక్తులు. నీ వృత్తి రంగంలో, వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో, పని రంగంలో ఏదైనా రకమైన సామర్థ్యాన్ని, అద్భుతమైన లాభాన్ని ముందుకు తీసుకెళ్లటానికి నువ్వు ప్రయత్నిస్తుంటే అందులో నీకు నష్టం కలిగేలా చెయ్యొచ్చు. కానీ నష్టం అతడు అప్పుడే చేయగలడు. ఎందుకంటే ఎప్పుడు నువ్వు అతనికి అవకాశం ఇస్తావో అప్పుడు అతను నిన్ను ఏదైనా చేయగలడు. ఏదైనా పనిని ఇతరులపై పూర్తిగా ఆధారపడి వదిలిపెట్టి వెళ్తావు. ఈ సమయంలో నువ్వు ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే నువ్వు ఈ సమయంలో ఈ ఉద్యోగంలో అంత శ్రద్ధ, పూర్తి దృష్టి పెట్టడం చాలా అవసరం. నువ్వు నీ పని సమయానికి స్వయంగా నిజాయితీగా చేస్తూ ఉండాలి బిడ్డ. ఎవరి మీద కూడా నీ పని వదిలిపెట్టకు. అక్కడ నీకు లాభం కాదు, నష్టమే జరుగుతుంది. అంతేకాదు నీ బాధ్యత ఏదైతే ఉందో అది నీ పై ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో నీకు ఏదైనా ఒక పెద్ద పని ఇచ్చినా, నీ బాస్ నీకు ఏదైనా ముఖ్యమైన బాధ్యత ఇచ్చినా దాన్ని నువ్వు బాధ్యతగా, నిజాయితీగా, పూర్తి అంకిత భావంతో నెరవేర్చడానికి తప్పకుండా ప్రయత్నించు. మరి నీ పనిపై నీకు ఏకాగ్రత, లోతైన దృష్టి ఉండాలి. లేకపోతే నువ్వు ఏదైనా చిన్న తప్పు చేస్తే ఎక్కడో ఒక చోట నువ్వు నీ విలువైన ఉద్యోగాన్ని నువ్వు కోల్పోవలసి రావచ్చు. మరింత శత్రువు కూడా నిజానికి ఇదే కోరుకుంటాడు కదా. అందుకే నువ్వు నీ ప్రాణాంతకమైన పెద్ద తప్పును ఈరోజు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెయ్యకు. గోప్యత పాటించు. నువ్వు జీవితంలో ఏదైనా ముఖ్యమైన ప్రణాళిక చేస్తుంటే అది పూర్తయ్యేదాకా కూడా ఇతరులతో ఎక్కువ మాట్లాడుకో, మౌనంగా ఉండటానికి ప్రయత్నించు. దీనివల్ల నీకు అపారమైనటువంటి ఊహించని మంచి జరుగుతుంది. సమయ పాలన లక్ష్యం అంటే ఏంటి? ఏ పనిలోనైనా సరే మార్గంలో, ధర్మబద్ధమైన మార్గంలో నీ సమయాన్ని వెచ్చిస్తుంటే నువ్వు తప్పకుండా విజయవంతం అవుతావు తల్లి. ఇప్పుడు తప్పుడు మార్గంలో అనవసర విషయాలపై సమయాన్ని వెచ్చిస్తుంటే నీకు చాలా పెద్ద నష్టం జరుగుతుంది. కాబట్టి రాబోయే 24 గంటల్లో ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టడం చాలా అవసరం తల్లి. ఇక్కడ నీకు చెప్పాలనుకుంటున్నాను, 24 గంటల సమయం ఈ యొక్క నిరీక్షణలో నీ సాయి యొక్క దివ్య కృపతో నీకు చాలా చాలా అఖండమైన ఆనందం, అదృష్టం లభించబోతోంది. చాలా గొప్ప, అత్యంత ఉజ్వలమైనటువంటి విషయాలు నీ చేతికి రాబోతున్నాయి. అవి ఈ రాత్రి నిద్రను పారద్రోలి సంతోషంతో నింపుతాయి. అవి ఈ రాత్రి కలలను, కోరికలను నిజం చేస్తాయి. నీ జీవితం ఒక్కసారిగా పువ్వుల వాసన వలె అద్భుతంగా, సుఖ సంతోషాలతో ప్రకాశించటం ప్రారంభిస్తుంది. నీ జీవితంలో ఏదైనా విషయం నీకు భయంకర నష్టం కలిగిస్తుంటే, ఏదైనా విషయాన్ని తీసుకుని నువ్వు చాలా తీవ్రంగా మానసిక ఒత్తిడిని అనుభవిస్తుంటే నీ ఒత్తిడి పరిస్థితులు చాలా వరకు తొలగిపోతాయి. రాబోయే మార్పు యొక్క సూచనలో ఏంటో తెలుసా? అంటే రాబోయే 24 గంటల్లో నీకు అకస్మాత్తుగా లోతైన శాంతి, ప్రశాంతత కలుగుతుంది. పెద్ద బరువు నీ భుజాల నుండి దిగినట్లు అనిపిస్తుంది. ఇది సాయి రక్షణ నువ్వు పొందావు అనటానికి తొలి సంకేతం. ఉదయం లేవగానే నీకు ఆవు దర్శనం ఇవ్వటం, నీకు ఇష్టమైన నీ సాయి యొక్క చిత్రం గుర్తుకు రావటం, నీ కష్టాలు విజయవంతంగా తొలగిపోతున్నాయి అనడానికి సూచన. నీకు గతంలో నువ్వు పెట్టిన ఒక చిన్న పెట్టుబడి లేదా ఆగిపోయిన ధనం ఊహించిన విధంగా నీ చేతికి రావటానికి మార్గం సుగమం అవుతుంది. ఇది సాయి దయకు తొలిమెట్టు అవుతుంది బిడ్డ. కొన్ని దివ్యమైన, అత్యవసరమైన హెచ్చరికలు కూడా ఉన్నాయి. వాటిని నువ్వు తప్పకుండా విని తీరాల్సిందే. ఎందుకంటే ఇక్కడ నీ సాయి ఇచ్చే కొన్ని గొప్ప లాభాలు కూడా ఉన్నాయి. వాటిని నువ్వు వివేకంతో సంపూర్ణ సద్వినియోగం చేసుకోవాలి. నీ జీవితంలో కొందరు వ్యక్తులు అటువంటి వారు ఉన్నారు. వారు తమ పాత శత్రుత్వాన్ని, పాత పగని ఎప్పటికీ మర్చిపోలేరు. కానీ వారు నీ ముందుకు వచ్చి చాలా మంచిగా, మధురంగా మాట్లాడతారు. కానీ పాత విషయాలు, పాత శత్రుత్వం వారి మనసు నుండి ఎప్పుడూ కూడా తొలగిపోవు. మరియు వారు తమ శత్రుత్వానికి ప్రతీకారం తీర్చుకోవటానికి జీవితంలో ఏదో ఒక తగిన బలమైన అవకాశాన్ని ఎప్పుడు వెతుకుతూ ఉంటారు. ఏనుగు పళ్ళు తినటానికి ఒకలా, చూపించటానికి ఒకలా ఉంటాయంటారు కదా బిడ్డ. అదే విధంగా జీవితంలో ప్రతి మనిషి లోపల ఒకలా, బయట ఒకలా కనిపిస్తారు. దాన్ని నువ్వు మామూలు కళ్ళు, సాధారణ దృష్టితో ఎప్పుడూ కూడా చూడలేవు. ఇక్కడ ఒక విచక్షణ జ్ఞానంతో సమయానికి మనుషులను గుర్తించటం నీకు చాలా అవసరం, ముఖ్యం కూడా. నువ్వు ఆ వ్యక్తులను, ఆ సమయాన్ని గుర్తించకపోతే ఎక్కడో ఒక చోట ఒకరోజు దాన్ని చాలా చెడ్డ, భయంకరమైన, తీవ్రమైన ఫలితాన్ని నువ్వు చూడవలసి ఉంటుంది. మరి రాబోయే 24 గంటల్లో నీ శత్రువులను తప్పకుండా గుర్తించి తీరాలి బిడ్డ. ఎందుకంటే కొందరు వ్యక్తులు శత్రుత్వంలో
తెలివి కోల్పోయి నీ జీవితాన్ని నాశనం చేయటానికి పెద్ద భయంకరమైన కుట్రలు కూడా చేస్తున్నారు. మరియు ఏ మనిషి ఏ శత్రువుతోనైనా సరే నీకు ఏమైనా లావాదేవీ వివాదం జరిగి ఉంటే ఆ వ్యక్తి మేమంతా మర్చిపోయాం, అప్పుడేదో అలా జరిగిపోయింది, ఆ గొడవ అవన్నీ కూడా మేము మర్చిపోయాం అని నటిస్తూ తీయని మోసపూరిత మాటలు మాట్లాడుతుంటే ఎక్కడో ఒక చోట అతను ఏదో కొత్త ద్రోహపూరిత మార్గాన్ని వెతుకుతున్నాడని అర్థం చేసుకో. చేతులు మురికి కాకుండా చేపను కూడా పట్టుకోవాలి అనే నానుడిలా అదే విధంగా సంఘటన నీ జీవితంలో ఏ సమయంలో జరగచ్చు. ఎందుకంటే వారు నిన్ను నాశనం కూడా చేస్తారు, కానీ నీ జీవితంలో అగ్ని రాజేసే వారు వీరేనని నీకు కనీసం అనుమానం కూడా రాదు. ఎందుకంటే మనుషులు సరిగ్గా గుర్తించటం, వారిని అంచనా వేయటం నీకు అవసరం బిడ్డ. తీపి మాటల వల నుండి దూరంగా ఉండు. ఈ సమయంలో తీయని నమ్మక ద్రోహపూరిత మాటలు మాట్లాడే వ్యక్తుల నుండి తప్పనిసరిగా దూరంగా సురక్షితంగా ఉండు. ఎవరైతే అటువంటి మధురమైన మాటలు మాట్లాడతారో అటువంటి వ్యక్తుల నుండి నువ్వు ఎంత దూరంగా వివేకంతో ఉంటావో నీకు అంత లాభదాయకం, అంత మేలు జరుగుతుంది. నీ జీవితంలో ఎవరైనా సమస్యల అగ్నిని రాజేస్తూ ఉంటారో, నీ జీవితంలో కొందరు సమస్యల అగ్నిని రాజేస్తూ ఉంటారు. అలాగే వేల మంది కూడా అట్లాంటి వాళ్ళు దొరుకుతారు, కానీ ఆర్పేందుకు మాత్రం ఒక్క సాయి మాత్రమే ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. నువ్వు ధర్మబద్ధంగా నిజాయితీగా ఉంటేనే, మరియు ప్రజలు నిన్ను తప్పుగా నిరూపించాలని ప్రయత్నిస్తుంటే కూడా ప్రజలు ఎంత చెప్పినా ఏం చేసినా కానీ సత్యమే అంతిమంగా గెలుస్తుంది. ఇక్కడ సాయి దర్బారులో నువ్వు నిజాయితీగా ఉన్న రోజు, ధర్మబద్ధంగా ఉన్న రోజు, జనాలందరూ కూడా నీలో ఏదో తప్పు చూపించాలని చెప్పిన రోజు కూడా, ప్రపంచమంతా ఒక్కటైన రోజు కూడా నీ సాయి మాత్రమే ఒక్కడు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నీ వైపు నిలుస్తాడు. నువ్వు నిజాయితీగా ఉన్న రోజు. ఈ ఒక్క విషయం గుర్తించుకో బిడ్డ. అందుకే ఈ ప్రపంచంలో మోసాలు, కపటాలు, నమ్మకంలో పడి ద్రోహం చేసే వ్యక్తుల నుండి ఎప్పుడూ దూరంగా ఉండు. కాబట్టి ఒక్కసారి కళ్ళు మూసుకొని మనసులో నీ సాయిని తలుచుకొని, నీ చుట్టూ ఉన్నవాళ్ళు, నీ పని చేసే చోట, నీ బంధువుల్లో, నీ ఆప్తుల్లో, నీ స్నేహితుల్లో, ప్రతి ఒక్క చోట పరిచయమైన వారు, కానివారు, అయినవారు అందరినీ ఒక్కసారి పరీక్షించు బిడ్డ. వారు వచ్చాక నీ జీవితం ఎలా ఉంది, వారు రాకముందు ఎలా ఉంది, ఆ వ్యక్తులు వచ్చాక ఎన్ని సమస్యలు మీకు వస్తూనే ఉన్నాయి, ఉత్పన్నమవుతూనే ఉన్నాయి, ఎంతలా నష్టపోయావు, ప్రతి ఒక్కటి కూడా ఆలోచించు. ఏ వ్యక్తి వచ్చిన తర్వాత నీ జీవితం ఏ విధంగా ఉంది నువ్వు ఆలోచించావు అంటే ఆ వ్యక్తి ఎవరో ఖచ్చితంగా నీ సాయి నీ కళ్ళ ముందు నిలుపుతాడు. ఆ క్షణమే ఆ వ్యక్తిని దూరంగా తరిమేసాయి. నీ జీవితంలో ఒక్క నిమిషం కూడా ఉంచనివ్వకు. నీకు దొరికితే, నీకు కుదిరితే ఆధారాలతో సహా పట్టుకుని తన గూబ పగలగొట్టి తను దూరం పెట్టేసాయి బిడ్డ. ఎందుకంటే నీ జీవితానికి మించింది ఏదీ కాదు. ఒక్కసారి మోసపోతే, 2 సార్లు మోసపోతే అది పొరపాటు, ఏమరపాటు, వాళ్ళు కూడా తెలుసో తెలియక చేశారో అని వదిలేయచ్చు. కానీ అస్తమానం అదే పనిగట్టుకొని మోసం చేస్తూ ఉంటే, నువ్వు మోసపోతూ ఉంటే అందులో అర్థమే లేదు బిడ్డ. కాబట్టి జాగ్రత్త. ఒక్కసారి గుండెల నిండా ఊపిరి తీసుకొని కళ్ళు మూసుకొని నీ సాయిని తలుచుకొని ప్రతి ఒక్కరి రూపాన్ని, నీకు తెలిసిన వారి, అనుమానం వచ్చిన వారి రూపాన్ని కూడా ఊహించుకొని ఒక్కసారి గమనించు. వాళ్ళ నవ్వేటప్పుడు వాళ్ళ కళ్ళను చూడు. ఆ కళ్ళలో నిజమైన కాంతి ఉందా? ఆ కాంతి వెనుక కుట్రలు, మోసాలు ఉన్నాయా? ఆ చిరునవ్వు వెనుక మోసం ఉందా? ప్రతి ఒక్కటి కూడా నీ సాయి నీకు తెలియజేస్తాడు. కాబట్టి జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.